లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోంది. బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ గెలుపు దిశగా సాగుతోంది. మరోవైపు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోయింది. ఎన్నికలకి కనీసం సన్నద్ధం కావడం లేదు. ఇదే సమయంలో మేడిగడ్డ వ్యవహారం బీఆర్ఎస్ కి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీన సుమారు 200 మంది నేతలతో చెలో మేడిగడ్డ ప్రోగ్రామ్ ని బీఆర్ఎస్ పెట్టుకుంది. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను అందరికీ వివరించడానికి తాము చెలో మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. బ్యారేజ్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి మంత్రులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా పర్యటన ఉంటుందని చెప్పారు. అయితే కేటీఆర్ గులాబీ అధినేత పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. రేవంత్ రెడ్డి మంత్రులందరూ కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ కేసీఆర్ అవినీతి వల్లే నాశనమైపోయాయని అంటున్నారు. దానికి జవాబుగా నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ తొందరలోని మేడిగడ్డకు వెళ్తామని ప్రకటించారు. కేసీఆర్ ప్రకటన విన్న వాళ్లకు మేడిగడ్డ బ్యారేజ్ పర్యటనను కేసీఆర్ లీడ్ చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు కేటీఆర్ ప్రకటనలో కేసీఆర్ ప్రస్తావన రాలేదు. మేడిగడ్డ పర్యటనకు వెళ్లే బృందానికి కేటీఆర్ నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది. అంటే కేసీఆర్ పబ్లిక్ లో తిరగడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. ఓడిపోయిన తర్వాత మీడియా సమావేశం పెట్టలేదు. తుంటి ఎముక విరగటం, ఆపరేషన్ విశ్రాంతి పేరుతో రెస్ట్ తీసుకుంటున్నాడు. తాజా పరిణామాలను చూస్తుంటే పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికి అయినా కేసీఆర్ వస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతిస్తుందా? పర్యటనలో ఏం జరగనుంది అనేది ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.